మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ. దేని యందు స్థిరపరచబడాలి? విశ్వాసమందు స్థిరపరచబడాలి. అందరికీ విశ్వాసం ఉన్నది, కానీ స్థిరమైన విశ్వాసం మనకు కావాలి. మనందరం విశ్వాసులమే, మనందరికి విశ్వాసం ఉన్నది, కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే స్థిరమైన విశ్వాసం. ఈ స్థిరమైన విశ్వాసం ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే, నీకు ఉన్నా లేకున్నా దేవుని మీద ప్రేమ మాత్రం పోదు. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నువ్వు వెళుతున్నా ఆయన మీద విశ్వాసం మాత్రం తొలగిపోదు. ఆ దేవుని యందే విశ్వాసం కలిగి ఉంటావు. నా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు అంతే, దేవుడు నా జీవితాన్ని దేవుడు దీవిస్తాడు అంతే. మనుషులను బట్టి వెళ్ళేది కాదు. గాలిపటాన్ని ఎవరైనా ఎగరేస్తున్నారు అనుకోండి, గాలిపటం ఎలా ఎగురుతుంది? గాలిపటం ఎలా ఎగురుతుంది? ఏ దిశగా వెళుతుంది? గాలి ఎటు వెళ్తే అటు వెళ్తుంది. కానీ నీ విశ్వాసం గాలి ఎటు వెళ్తే అటు వెళ్ళేది కాదు. ఒక గురి కలిగినటువంటి విశ్వాసం మనం కలిగినటువంటి వారు. హల్లెలూయా. గాలిపటములాగా ఎగిరేది కాదు ఇది. గాలిపటము గాలి దిశ ఎటుంటే అటు వెళుతుంది. ఒక గాలి ఈ దిశలో వేస్తుంది అనుకోండి, అది ఖచ్చితంగా ఇటే వెళ్తుంది. ఇటు వెళ్ళమంటే నీ వల్ల కాదు, తిప్పాలి అని అంటే. మన విశ్వాసము కూడా గాలిపటములా ఎగిరేది కాదు, కానీ గురి కలిగినటువంటి విశ్వాసమును కలిగినటువంటి వారము. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం. నువ్వు దుఃఖంలో కూడా వెళుతున్న మాట సత్యం, కానీ దేవుడు అడుగుతున్నాడు, నీకు స్థిరమైన విశ్వాసం ఉన్నదా? నా దేవుడు ఈ పరిస్థితులంతట్లో నుంచి బయట వేస్తాడు. ఒకవేళ అదే విషయంలో మనుషులు మాట్లాడతారు ఏమని, ఇది ఇంకా వల్ల కాదు, ఇంకా నీకు రాదు, నీ చేత కాదు, నీ జ్ఞానాన్ని ఇంకా నీకా. ఒకవేళ మనుషులు ఎన్నో విషయాలు నీ యొక్క మనసులోనికి చెప్తూ ఉంటారు, నీతో మాట్లాడుతూ ఉంటారు, కానీ నీ విశ్వాసం ఏం చెప్తుంది? స్థిరమైన విశ్వాసం ఉన్నదా లేదా? దేవుడు కోరుతున్నాడు, విశ్వాసమును కలిగి ఉండుట కాదు, కానీ స్థిరమైన విశ్వాసం ఎవరికున్నదని దేవుడు చూస్తున్నాడు. నీ దుఃఖములలో, నీ సమయాలలో, నీకున్నటువంటి అననుకూలమైనటువంటి సమయాలలో దేవుడు నీ దగ్గర నుంచి కోరుతున్నది ఒక స్థిరమైన విశ్వాసం. కొట్టుకొని పోయేది కాదు, గాలికి చెదరగొట్టబడినట్లుగా వెళ్ళేది కాదు. దేవుడు నీ జాబ్ విషయంలో ఒక స్థిరమైన విశ్వాసమును కలిగినటువంటి వాడవై నీ ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నాకు ఇస్తాడు అంటే ఇస్తాడు. స్థిరమైన విశ్వాసం నీకు కావాలి. నీ అనారోగ్యం విషయంలో మనుషులు చెప్పొచ్చు నీకు ఇంకా కుదుటపాటు కాదు అని, డాక్టర్స్ చెప్పొచ్చు నీకు ఇంకా ఇది వల్ల కాదు అని, కానీ నీ దేవుడు ఏం చెప్తున్నాడు? దాని మీద నీకు స్థిరమైన విశ్వాసం ఉన్నదా? అయితే నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నది, ఆమె తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా హెచ్చించి డాక్టర్స్ దగ్గరికి పెట్టింది. వెళ్ళి తనకున్నటువంటి రోగము కుదుట పడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది, వల్ల కాల అన్ని వ్యయం చేసుకున్నది, కానీ ఒక్కనాడు దేవుని దగ్గరకు వచ్చింది. స్థిరమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి వెళ్ళే అనుకున్నది, ఆయనకు వస్త్రపు చెంగును మాత్రము ముట్టినా చాలు నాకు స్వస్థత కలుగుతుంది. అదేంటి, అన్ని డబ్బులు ఖర్చు పెట్టింది కదా, స్వస్థత రాలేదు. అన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది కదా, తన రోగం కుదుట పడలేదు, కానీ విశ్వాసం తనను స్వస్థపరిచింది. హల్లెలూయా. నీ విశ్వాసం, నీ స్థిరమైన విశ్వాసం మనుషులను బట్టి కాదు, మనుషులు ఆ విషయంలో ఏం మాట్లాడుతున్నారో కాదు. ఒకవేళ నీ దృష్టికి, మనుషుల దృష్టికి అది విరుద్ధంగానే ఉండవచ్చు, అయినను నువ్వు దేవుని మీద స్థిరమైన విశ్వాసమును కలిగి ఉండు. ఆయన ఉన్నవి లేవనుటకును లేనివి ఉన్నట్లుగాను ఆయన చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కొన్ని కుటుంబాల దగ్గరికి నేను వెళుతున్నప్పుడు నేను చాలా మంది కుటుంబాలలో చాలా మంది తల్లిదండ్రులు చెప్పగా నేను విన్నాను, అసలుకి వీడు అసలు బాగుపడడండి, ఈ పిల్లవాడు అసలు బాగుపడండి, వీడు ఎంత అల్లరంటే, వీడు ఎంత అంటే, ఎంతమంది తల్లిదండ్రులో చెప్పారు నాతో. నేను అన్నాను,
నీ బిడ్డలను బట్టి ఎప్పుడు కూడా నువ్వు నిరాశ చేసుకోవద్దు. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసంతో దేవునికి అప్పగించేసి వారిని గొప్పవారిగా చేసే బాధ్యత ప్రభువారిది. హల్లెలూయా. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, ఎంత గొప్ప గొప్ప వాళ్ళని పెంచుతున్నామో మనకు తెలియదంట ఇప్పుడు. హల్లెలూయా. ఎవరో ఒక సేవకులు అంజలి ఒకసారి నాతో చెప్తుంటే నేను విన్నా. అంటుంది ఏమనంటే, ఇప్పుడు ఎంత గొప్ప గొప్ప వారిని పెంచుతున్నామో మనకు తెలియదంట. మనం వాళ్ళ రేపటి రోజున ఎంత గొప్పవారు అవుతున్నారో మనకు తెలియదు, కానీ అలాంటి గొప్పవారిని మనం పెంచుతున్నాము. హల్లెలూయా. నీవు కూడా ఒక స్థిరమైన విశ్వాసం. మనుషులు ఏమంటున్నారు పట్టించుకోవద్దు. మనుషులు కంటి చూపుని బట్టి, విన్న దానిని బట్టి మాట్లాడతారు, కానీ నీ దేవుడు అట్లా కాదు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేయగలడు ఆయన. ఇప్పుడు నీ కంటికి అలా కనబడుతూ ఉన్నారేమో, రేపటి రోజున వారు గొప్ప ప్రయోజకులు. ఇప్పుడు నీకు అలా కనబడుతున్నది నీ పరిస్థితి, కానీ రేపటి దినమందు నీవే ఒక గొప్ప దీవెన. ఇప్పుడు నిన్నే అందరూ అంటున్నారు ఎందుకు పనికిరాని వారని, రేపు వాళ్ళే వచ్చి నిన్ను అంటారు, నా కోసం ప్రార్థన చేస్తావా, నా కోసం ప్రార్థన చేస్తావా. నేను విన్నాను అలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్. నన్ను అన్నారు, నన్ను అనేక మంది తృణీకరించారు, వారే నా దగ్గరకు వచ్చి నా కోసం ప్రార్థన చేస్తావా. నా దేవుడు నిలవబెట్టగలడు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో, ఎవరైతే నిన్ను తృణీకరించారో వారే వచ్చి నా కోసం ప్రార్థన చేస్తావా. ఎందుకని ప్రార్థన చేస్తావని అడుగు. నువ్వు అప్పటికే దీవింపబడినటువంటి వ్యక్తివి కనుక. హల్లెలూయా. అప్పటికే నీ విశ్వాసమును స్థిరపరచుకున్నావు కనుక దేవుడు నిన్ను నిలవబెట్టగలడు. కానీ నీలో ఉండవలసిన ఒక స్థిరమైన విశ్వాసం. నీ దుఃఖములో, నీ కష్టములో, నీ ఏ పరిస్థితుల్లో అయినా నీ విశ్వాసమును కోల్పోక ఒక స్థిరమైనదిగా. నీకు దుఃఖములు ఉన్న మాట వాస్తవం, కానీ ఆ దుఃఖములలో స్థిరమైన విశ్వాసం నీకుంటే నా దేవుడు నీ పట్ల ఏమి అయినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడే. హల్లెలూయా.